హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి తెలంగాణలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కామన్గా సిపి గెట్ అని అయితే అందరికీ తెలుసు. ఇదైతే 2025 ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసి ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళ అకాడమిక్ షెడ్యూల్లో లేటెన్సీ ఉండడం వల్ల ఈ ఇయర్ అయితే ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఇయర్కి నోటిఫికేషన్ మ్యాక్సిమం May 25 తర్వాత అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. అలాగే ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఈ యొక్క నోటిఫికేషన్లో మనం ఫీజు ఎంత కట్టాలి అనేది కూడా, అప్లికేషన్ కూడా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికైతే అప్లికేషన్స్ ఆఫ్టర్ 25th May నుండి అయితే మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అయితే అలౌ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్లో ఫీజు వచ్చేసి చూసుకోవచ్చు. మీరు ఏ క్యాస్ట్ అయినా అవ్వచ్చు. ఇక్కడ క్యాస్ట్ బేసిస్ మీద ఫీజు అయితే రిజర్వేషన్ బేసిస్ మీద ఉంటుంది. అట్లీస్ట్ రిజర్వేషన్ అప్లై అయ్యే వాళ్ళకి 650 ఉంటుంది. జనరల్ కేటగిరీ అయితే 800 వరకు, ఇంతకు మించి అయితే ఉండదన్నమాట. ఇదైతే ఫీజు అనమాట. ఫీజు వచ్చేసి 650 to 800 మధ్యలో ఉంటుంది, ఏ క్యాస్ట్ అయినా కానీ. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జూలై 15 తర్వాత జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పోయినసారి జూలై 15th లోపే కంప్లీట్ అవ్వాలి. అప్పుడు May 18 లోపే నోటిఫికేషన్ రావడం వల్ల జూన్ మొత్తం 45 days అప్లికేషన్స్ కలెక్ట్ చేసిన తర్వాత జూన్లో ఎగ్జామ్స్ పెట్టారు, జూలైలో ఎగ్జామ్స్ పెట్టారు. బట్ జూన్ వరకు కూడా ఈసారి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయట్లేదు కాబట్టి జూన్ మొత్తం జూలై 15th వరకు అప్లికేషన్స్ తీసుకొని జూలై 15 తర్వాత అప్లికేషన్స్ ఇన్వైట్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నవి. చూసుకోవచ్చు. జూలై 15 తర్వాత మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి మెయిన్లీ CBT అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కండక్ట్ చేస్తారు. కంప్యూటర్లో అయితే మనం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది అనమాట. మనకైతే వాళ్ళు పేపర్ ఇచ్చి OMRలో అయితే కండక్ట్ చేయరు. మనకి అలాట్ చేసిన సెంటర్లో వెళ్తే మనకి వాళ్ళు కంప్యూటర్ ఇస్తారు. దాంట్లో మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టిక్ కొట్టేస్తే ఆప్షన్స్లో మనకైతే సెలెక్ట్ అయిపోద్ది అనమాట. అలాగే మనం నెక్స్ట్ చూడవచ్చు. ఈ ఎగ్జామ్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఇందులో 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అంటే మీరు చూడవచ్చు. 1 minute 100 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ అలాట్ అవుద్ది. మీకు టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇంకా ఏంటి అంటే, మీ దగ్గర ఉన్నటువంటి ప్లస్ పాయింట్ చూడవచ్చు. ఇక్కడ మీకైతే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, నో నెగిటివ్ మార్క్స్. అంటే మీరు కనుక ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే మీకు 1 మార్క్ అలాట్ అవుద్ది. బట్ మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు వచ్చినటువంటి మార్క్స్లో నుండి అయితే మార్క్స్ అయితే కట్టింగ్ అయితే ఉండదన్నమాట. ఓకేనా? అంటే మీరు 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అలాట్ అవుతాయి. మీకు స్కోరింగ్ అనేది by 100 చేయడం అయితే జరుగుద్ది. ఇలా మీకు వచ్చినటువంటి మార్క్స్ బట్టి మీరు ఎంపిక చేసుకున్నటువంటి కోర్సులు ఏవైతే, మీరు BA చదివి ఉంటే కనుక మీరు BA చదివి ఉంటే నెక్స్ట్ MA మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీరు కనుక BSc చదివి ఉంటే MSc చదవడానికి, మాస్టర్ ఆఫ్ సైన్స్ చదవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సైన్స్ సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ వస్తుంది దీని ద్వారా. అలాగే మీరు కనుక BCom చదివి ఉంటే MCom చదవడానికైతే మీకు అనేది అయితే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కంపల్సరీ. మీరు ఏదైనా MA MCom MSc ఏ కోర్సు చేయాలని అనుకున్నా ఈ ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలన్నమాట. ఇందులో వచ్చినటువంటి మార్క్స్ బట్టి మీకు మన తెలంగాణలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కాలేజెస్లో మాకు సీట్ రావాలి అంటే ఎన్ని మార్కులు రావాలనేది కూడా ఈ యొక్క వీడియోలో పోయిన సంవత్సరం జరిగినటువంటి కట్ ఆఫ్ బేస్ మీద చెప్తాను. అలాగే మన స్టేట్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్, ఇదైతే శాతవాహన యూనివర్సిటీ అన్నమాట.
శాతవాహన యూనివర్సిటీ. ఇందులో కూడా మనకైతే ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అందుబాటులో ఉంది. అలాగే మీకు ఫ్యూచర్ గైడెన్స్, నెట్ ఎగ్జామ్స్కి, సెట్ ఎగ్జామ్కి మీకైతే గైడెన్స్ కూడా దొరుకుతుంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ పాలమూరు, ఇదైతే మహబూబ్ నగర్లో ఉంది. ఇదైతే మన స్టేట్లో మంచి ర్యాంకింగ్స్లో ఉన్నదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకతీయ యూనివర్సిటీ. చాలామందికి తెలుసు అని అనుకుంటున్నాను. ఇదైతే మన స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో సెకండ్ ర్యాంకింగ్ అనమాట. ఇందులో కూడా మీకు వచ్చినటువంటి మార్క్స్ బట్టి మీకు టాప్ లెవెల్ కాలేజెస్ నుండి ర్యాంకింగ్ బేస్ మీద మీకు ప్రియారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇదైతే నల్గొండలో ఉంది, ఎంజియు. ఓకేనా, ఇక్కడ కూడా మీకు ఫ్యూచర్ గైడెన్స్ అయితే దొరుకుద్ది. ఇది ఎస్పెషల్లీ ఫర్ సైన్స్ స్టూడెంట్స్కి అయితే బెటర్ అనమాట. ఉస్మానియా తర్వాత మీకు ఉన్నటువంటి ది బెస్ట్ కాలేజెస్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనేది అయితే మీకు సైన్స్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. అలాగే ఇది మెయిన్లీ ఫర్ ఉమెన్ అనమాట. టిఎంవి అంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. ఇదైతే కోటిలో ఉంది, హైదరాబాద్ నియర్లీ హైదరాబాద్ దగ్గర ఉంది. ఇందులో మెయిన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నవి. మీరు కనుక ఈ యొక్క ఎగ్జామ్లో బై 100కి 60 స్కోర్ చేసుకోగలిగితే, ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో లైక్ రిజర్వేషన్ అప్లై కానివారు, మెయిన్లీ ఫ్రమ్ ఓసీ, లేకపోతే మీ యొక్క పేరెంట్స్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీకు రిజర్వేషన్ అప్లై కాదు కాబట్టి మీరు జనరల్ కేటగిరీ కిందకి వస్తారు. మీకైతే మినిమం ఒక 65 మార్క్స్ అయితే 60 to 65 మార్క్స్ వస్తే మీకు మన స్టేట్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఈ కాలేజెస్లో అయితే మీకు సీట్ రావడానికి అయితే హై ప్రాబబిలిటీ ఉందన్నమాట. ఇదైతే 2024కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సంబంధించి దాని గురించి నేను రీసెర్చ్ చేసుకొని తెలుసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు కనుక బీసీ రిజర్వేషన్ అప్లై అయితే మీకు అట్లీస్ట్ 55 మార్క్స్ to 60 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగితే మీకున్నటువంటి ది బెస్ట్ కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ, ఈ యొక్క కాలేజెస్లో మీకైతే సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. అలాగే మీరు కనుక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అప్లై అయితే మీకు 50 మార్క్స్ నుండి 55 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగితే మీకు అనేది ఇక్కడ సేఫ్ పాయింట్ అనమాట. మెయిన్ కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి మంచి కాలేజెస్లో మీకైతే సీట్ రావడం ఛాన్సెస్ హై ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క వీడియో అయితే ఇంతే. ఈ యొక్క వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను.